హాయ్ స్పెషల్ మోమ్స్, దైవిక్ని వాళ్ళ వెజిటేబుల్ మార్కెట్కి తీసుకెళ్దా వద్దా అని నియర్లీ 20 minutes థింక్ చేశాను. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా వెజిటేబుల్స్ విసిరేయటము, నా కమాండ్స్ ఫాలో అవ్వకపోవడము, ఈ క్రౌడ్ని చూసి ఇరిటేట్ అవ్వటం చేసేవాడు. ఇవాళ నాకు చాలా షాకింగ్ అనిపించింది. నేను వెజిటేబుల్స్ చూస్తుంటే తను కూడా ఏరి బాస్కెట్లో వేయటము, వెజిటేబుల్స్ నేమ్స్ చెప్పటము అండ్ క్రౌడ్ని చూసి కూడా నాకు అంత ఇరిటేట్ అవ్వలేదు. ఇవాళ ఆల్మోస్ట్ చాలా కూల్గా వెళ్ళొచ్చాము. మేము 45 minutes నుంచి 50 minutes దాకా మార్కెట్లో ఉన్నాము, నేను దైవిక్. వెజిటేబుల్స్ అన్నీ తీసుకుని ఆ కవర్ని మేము తెచ్చుకున్న కవర్లో వేయటము అన్నీ ప్రాపర్గా. అండ్ మనీ ఇచ్చే చోట మనీ ఇచ్చాడు తను, మనీ లేని చోట తను ఏంటంటే స్కానర్ నా వైపు తిప్పుతున్నాడు అనమాట, నన్ను స్కాన్ చేయమని. సో నాకు అది కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఇవన్నీ కాకుండా మాకు అక్కడ మా లేఅవుట్లో మా కాలనీలో తెలిసిన వాళ్ళు దైవిక్ని హాయ్ అని చెప్పటము, దైవిక్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వటము, హాయ్ బాయ్ అని చెప్పటము, ప్రతిసారి ఎవరి దగ్గర అయితే మేము వెజిటేబుల్స్ కొన్నామో వాళ్ళకి థ్యాంక్ యూ బాయ్ అని చెప్పటము, ఈ చిన్న చిన్న గెస్టర్స్ చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్కి నీకు ఏం వెజిటేబుల్ కావాలో తీసుకున్నానా అంటే వాళ్ళని బాస్కెట్ అని అడిగి అందులో బ్రింజాల్స్ వేసుకుంటున్నాడు. పక్కన వాళ్ళని చూస్తున్నాడు, చూసి వాళ్ళు ఎట్లా వేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని ఇమిటేట్ చేసి వేసుకుంటున్నాడు. వేసుకుని అట్లనే కూరగాయల వాళ్ళతో ఎంత ఎంత అని అందరు అడుగుతుంటే వీడు కూడా ఎంత అని అడుగుతున్నాడు పక్కన. సో నాకేమనిపించింది అంటే, లేదు ఇంకోసారి నుంచి నేను ఆలోచించద్దు, పక్కా దైవిక్ని నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తీసుకెళ్ళాలి. 20-25 times నేను ఫెయిల్ అయి ఉండొచ్చు దైవిక్ని మార్కెట్కి తీసుకెళ్ళి, కానీ ఇవాళ 45 to 50 minutes తను ఒక నార్మల్ కిడ్ లాగా బిహేవ్ చేశాడు. అగండి ఇంకొక ఎక్స్ట్రా హ్యాపీనెస్ ఇచ్చాడు, ర్యాంప్ సపోర్ట్ లేకుండా ఎక్కాడు. సో కీప్ హోపింగ్.